సారి ప్రభు నామమున మీ అందరికీ, అలాగే దైవజనులకు, అమ్మగారికి, ఈ సంఘానికి, అలాగే ఇతర బ్రాంచ్ సంఘాల్లో ఉన్న బిడ్డలకు, సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 110వ కీర్తన 3వ చరణం మరొకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, యుద్ధ సన్నహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధత అలంకరించు మంచు వలె అరుణోదయ గర్భంలో నీ యొద్దకు వచ్చెదరు. దేవుని స్తోత్రం. యవనస్తులు శ్రేష్ఠులు కావాలంటే ఏం చేయాలి అనే విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిది జ్ఞానము యవనస్తులు శ్రేష్ఠులుగా మారుస్తుంది. రెండవది, యవనస్తులు శ్రేష్ఠులుగా మార్చబడాలంటే మనం దీర్ఘశాంతము పొందుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీర్ఘశాంతము పొందుకుంటే మనం శ్రేష్ఠులుగా మార్చబడతాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాడు అంటండి? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడంట. యవనస్తులలో ప్రాముఖ్యముగా మనకు ఉండాల్సింది ఏంటంటారు? కోపమా? దీర్ఘశాంతం. ప్రతి యవనస్తుడికి ఉండాల్సిన దీర్ఘశాంతం, కానీ ఉంటుంది కోపం. ప్రతి ఒక్కరికి కూడా ఏంటండి? షార్ట్ టెంపర్స్. అంటే మీకే కాదు, ఇక్కడ నిలబడిన నాకు కూడా ఉంది. ఇది మిమ్మల్ని ఉద్దేశించి మాత్రమే కాదు, చిన్న చిన్న నాట్లకి కోపం. ఏం ఉండాలంటే మనకి దీర్ఘశాంతం. వాటిని అన్నిటినీ దేవుడు నలగొట్టి ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వ్యక్తిని కూడా ఎన్ని విధాలుగా నలగొట్టాలో దేవునికి బాగా తెలుసు. ఎందుకని మనం మ్యానుఫ్యాక్చర్ ఆయన చేతిలో ఉన్నామండి. మన మ్యానుఫ్యాక్చర్ ఎవరండి? దేవుడే. మనకి ఎక్స్పెక్ట్ డేటు, మ్యానుఫ్యాక్చర్ డేటు డిసైడ్ చేసింది దేవుడు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా, ఇప్పుడు ఒక ఇంజనీర్ గారు కారుకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో దానికి గ్యారంటీ ఇస్తాడు ఆయన. ఆ పలానా ఇన్ని సంవత్సరాలకి ఆ గేరో లేకపోతే క్లచ్ ప్లేట్లో ఈ పోతూ ఉంటాయని సర్వీసింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనుషులుగా మనకు కూడా మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పెక్ట్ డేట్ ఇలా ఉంటుంది. మనకి కూడా ఏమేమి లక్షణాలు ఉన్నాయో దేవుడికి తెలుసు. వాటిని ఎలా అనొచ్చాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే దీర్ఘశాంతము. దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతము గనక మనకుంటే మనము ఏం చేయబడతామంటే శ్రేష్ఠులుగా మార్చబడతాం. మనం శ్రేష్ఠులుగా, నీ యవనులో శ్రేష్ఠులుగా మార్చబడాలంటే, పరిశుద్ధాత్మను ధరించుకుని వారుగా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే దీర్ఘశాంతము చూపేవారిగా ఉండాలి. దీర్ఘశాంతము గనక మనం చూపించగలిగితే, దేవుడు మనకు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చాడండి. అవి చూద్దాం ఒక్కొక్కటి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. అమ్మ చదవండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహావివేకి అంటే గ్రేట్ అండర్స్టాండింగ్. ఏంటి? గ్రేట్ అండర్స్టాండింగ్. మహావివేకి కొన్ని ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధముగా ట్రాన్స్లేట్ చేయబడతా ఉంటుంది. మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీర్ఘశాంతము కలిగిన వ్యక్తికి బాగా అర్థం చేసుకుంటాడు అవతల వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అంటే వెంటనే ఆయన ఏం వేయడంటే తొందరపడ్డు. చిన్నప్పుడు కూడా కొన్ని పద్యాలు ఉన్నాయి కదా మనకు నేర్పించబడ్డాయి. వినదగునెవరు చెప్పినా వినినంతనే వేగిరి పడక. అంటే ఎవరు ఏం చెప్పినా మనం ఏం చేయకూడదు? వెంటనే తొందరపడకూడదు. దీర్ఘంగా అంటే విని వాటిని ఏం చేయాలంటే ఆలోచించాలి. దీర్ఘశాంతం ఉంటే నిదానిస్తాం అన్నమాట. మొదటగా ప్రతిదీ కూడా దైవజనులు మనకి ఏదైనా పరిచర్య భారం మనకు ఇచ్చారనుకోండి, మనకు దీర్ఘశాంతం లేదనుకో, వెంటనే మనం ఏం చేస్తాం? ఆ పని నేను చేయలేనని చెప్తాం. లేకపోతే నా వల్ల కాదని అంటూ ఉంటాం. లేకపోతే మనం లోపల సనుక్కుంటూ ఉంటాం. ఏం చేస్తామండి? సనుగుకుంటాం. మన హృదయంలో సనుగుకోవడం చాలా ప్రమాదకరం.
మనం హృదయంలో ఏం చేయకూడదంటే సనుక్కోకూడదు. ఒకనాడు సనుక్కుని ఏం తెచ్చుకున్నారు? వాళ్ళు విపత్తు తెచ్చుకున్నారు ఇశ్రాయేలీయులు. వాళ్ళు హృదయంలో ఏం చేశారు? మోషే గురించి సనుగుకున్నారు. వాళ్ళు దేవుని సనుగుకున్నారు. వాళ్ళ సనుగు కూడా ఎందుకు సనుగుకున్నారంటే చిన్న క్లుప్తంగా చెప్తాను. ఆనాడు ఇశ్రాయేలుకున్న విధానం ఏంటంటే, దేవుడు వారికి సమృద్ధిని దయచేస్తాడు. వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని నడిపించిన తర్వాత వాళ్ళు ఏది అడిగితే అది దేవుడు వారికి దయచేస్తాడు. వాళ్ళు నీళ్లు కావాలితే నీళ్లు, ఆహారం కావాలితే మన్నాని, మాంసం తినాలనుందంటే పూరేడు పిట్టల్ని, ఇలా రకరకాలుగా వారు అడిగిందల్లా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే అడిగిందల్లా మనకి దయచేసాడో మనకేం పెరుగుతుందండి? హృదయంలో గర్వం. ఇంకొక విధంగా నాటుగా చెప్పాలంటే కొవ్వు ఏం పెరుగుతుందండి? మన శరీరానికి కొవ్వు పట్టొచ్చు కానీ హృదయానికి కొవ్వు పట్టకూడదు. దేనికి పట్టొచ్చండి? శరీరానికి కొవ్వు పడితే ఏం చేస్తాం? వాకింగ్ చేసో, లేకపోతే జిమ్ములకి వెళ్ళో, లేకపోతే రకరకాల క్రికెట్లో, లేకపోతే వాలీబాల్, షటిల్లో ఏదో ఒక స్పోర్ట్ యాక్టివిటీ చేసి ఈ కొవ్వును కరిగించుకుంటాం. కానీ హృదయానికి గనక కొవ్వు పడితే దాన్ని ఏం చేసుకోలేం? కరిగించలేం. వీళ్ళకు కూడా, ఈ ఇశ్రాయేలీలు కూడా వీళ్ళు ఏదంటే అది, వీళ్ళకి అనేకమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. చెప్పులు అరగట్ల, మనం 3 నెలలకో చెప్పులు, స్త్రీలకైతే చెప్పక్కర్లేదు, వాళ్ళు ఈవెంట్కో చెప్పులు కొనుక్కుంటారండి. దేవుడు వాళ్ళని అలా దీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అంటే 6 నెలలకో, లేకపోతే మనలో కూడా ప్రాముఖ్యులు ఉన్నారు, వారు కూడా కొనుక్కుంటారు. కానీ ఇశ్రాయేలీలకు అలా కాదు. 40 సంవత్సరాలు వారి చెప్పులు ఏమవ్వలేదంటండి. మనకు ఒక్క చెప్పు ఉంటే చాలు, అలాగా జీవితకాలం అంతా వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బట్టలు మాయలేదంటాడు. ఈరోజు వేసుకున్నాం కదా, ఉదయమే ఇస్త్రీ బట్టలు వేసుకున్నాం, సాయంత్రానికి చెమట వాసన పక్కన కూర్చోలేరు ఎవరో కూడా. నాదే కాదు, మీది కూడా అంతే. ఏం పెర్ఫ్యూమ్ వాసనలు ఏం రావండి, అందరిది కూడా మంచి అత్తరు వాసనలే వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు. అడిగిందల్లా జొమాటో, స్విగ్గీ, ఇంకేమున్నాయండి ఇక్కడ, హోమ్ డెలివరీ ఫుడ్ ఏదో దేవుడు దానికన్నా, ఇది ఈ మధ్యన ఏదో వచ్చిందండి 10 నిమిషాలు, ఏంటి ఆ యాప్ పేరు? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. వాళ్ళకి 10 నిమిషాలు టైం పట్టింది, దేవుడికి అది కూడా అక్కర్లా, సెకండ్స్లో ప్రార్థన చేయడం దేవుడిచ్చేయడం, ప్రార్థన చేయడం దేవుడిచ్చేయడం. అంటే 10 నిమిషాలు టైం అన్నా పడుతుంది. అప్పుడు అది కూడా లేదు. దేవుడు ఎంతగా వారిని ప్రేమించాడో ఆలోచించండి. దేవుని స్తోత్రం. ఇలాగ వీరిని కంటికి రెప్పవలే, కంటి పాపవలే దేవుడు వారిని కాచితే వాళ్ళకి ఇప్పుడు ఏం పట్టిందంటే, వాళ్ళకి హృదయానికి కొవ్వు పట్టేసింది అనమాట. ఏం పట్టిందంటే కొవ్వు హృదయానికి పట్టింది. దేనికి పట్టొచ్చు అని చెప్పా? శరీరానికి. 2023వ సంవత్సరం దైవజనులతో పాటు 3 సార్లు కువైట్ దేశం, ఒకసారి దుబాయ్ దేశం వాక్య పరిచర్య నిమిత్తం వెళ్ళానండి. అక్కడ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టారు. దైవజనులు చాలా జ్ఞానంగా నాకు గెంటేస్తూ ఉంటారు. డబుల్ డోస్ అనమాట, పరిచారకుడిని కదా, నాకు గెంటుతూ ఉంటారు. కష్టపడి పని చేయాలి నాన్న, కష్టపడి తినాలి నాన్న అంటారు. దేవుని స్తోత్రం. నేను కూడా చిన్నప్పుడు కొంత మా అమ్మగారి దగ్గర లేకపోవడం వలన కష్టంలో పెరిగాను. ఆకలి బాధ అంటే తెలుసు. అంటే ఎలాంటి తినాలంటే, మా అమ్మమ్మ గారు 1 కేజీ స్వీట్ పంపితే అది మాస్పెట్లో పెట్టి దాని పైన బూజు తుడుచుకునే దినాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. ఎలాంటి దినాలండి? ఏది మైసూర్ పాకు తెలుసా మీకు? ఇప్పుడు ఏది కాజు స్వీటు, డ్రై స్వీట్, ఈ స్వీట్లు కాదు, మనం బూందీ లడ్డు, మైసూర్ పాకు, వీటిని బూజు తుడుచుకుని తిన్న దినాలు మా జీవితాల్లో ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి అలాంటి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మమ్మ గారి దగ్గర ఉంటే సమృద్ధే. మేము మొగల్తూరులో ఉండేవాళ్ళం, మొగల్తూరు ప్రాంతంలో. మా అమ్మగారి దగ్గర ఉండేవారు కదా, వేళకి ఆహారం తెలియదు. మా నాన్నగారు కొలత భోజనం, ఉదయం కొంత వండితే అది పొద్దునకి సాయంత్రానికి. ఇంకా మా నాన్నగారు ఎంత ఎకనామికల్లో చెప్పాలంటే, మేము 4 ఉండేవాళ్ళం ఇంట్లో. మా నాన్నమ్మ, మా అన్నయ్య, నేను, మా నాన్నగారు, 4కి 10 రూపాయల పాలు ప్యాకెట్, పొద్దునకి సాయంత్రానికి మధ్యాహ్నానికి. దేవుని స్తోత్రం. ఉదయం 4 టీ, మధ్యాహ్నం మా నాన్నగారు పెరుగు, సాయంత్రం మళ్ళీ మా నాన్నగారు పెరుగు మాకు కట్టండి. 10 రూపాయల ప్యాకెట్తో మధ్యలో 2 గంటలకు టీ. మరి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ టీ నీళ్ళు తాగి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. టిఫిన్ సెక్షన్ మాకు లేదు, టిఫిన్ సెక్షన్ లేదు. ఆకలితో ఇంటికి వస్తే మరి మధ్యాహ్నం ఇంత కొలత భోజనం తిన్న తర్వాత
5 గంటలకు ఆకలేస్తూ ఉండేది. ఆడుకుని వస్తాం కదా స్కూల్కి. ఆ అన్నం కనుక మేము తింటే మా నాన్నగారు అన్నం లేకపోతే కొట్టేవారు. దానికోసం మరలా మా అన్నయ్య నేను మళ్ళీ ప్లేట్లు పట్టుకుని చుట్టాలు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం అని చెప్పి వాళ్ళని అడిగి తెచ్చుకునేవాళ్ళు. అలాంటి స్థితిలో ఉండడం ద్వారా ఆహారం పెడితే ప్లేట్ ఊడ్చుకుని తినడం అలవాటు అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవజనులు నేర్పించింది అదే, మేము నేర్చుకున్నది కూడా అదే. ఆహారం మెతుకుని ఇంత కూడా వృధాగా పాడు చేయడం మాకు ఇష్టం లేదు. దాని ద్వారా ఆ ఆలోచన ద్వారా 2023లో నేను 90 కేజీలకు పెరిగాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కేజీలండి? 90 కేజీలు. మొన్నటిదాకా అలా సస్టైన్ అయ్యాను. మొన్న అయ్యగారు మీటింగ్స్కి వచ్చే ముందు అయ్యగారు ఆస్ట్రేలియా వెళ్ళారు. మా అయ్యగారు ఆస్ట్రేలియా వెళ్ళారు. ఇదే దొరికిన అవకాశం అని చెప్పేసి మొత్తం మార్చేశాను. దేవుని కృప వల్ల 75 సస్టైన్ అవుతున్నాను. గట్టిగా ప్రయత్నించుంటే 70 కొలుదును. క్రిస్మస్ దినాలు కాబట్టి ఎక్కడా కూడా రాజీ పడలేదు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు రాజీ పడలా. వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్, వాళ్ళకి ఆ రోజే క్రిస్మస్, మాకు ప్రతిరోజు క్రిస్మస్. ఈ నేపథ్యంలో సమృద్ధితో ఉన్నామని చెప్తున్నాను నేను. ఇలాంటి కష్టకాలంలో ఉన్నాం కదా. వాళ్ళ ఐగుప్తీయులు కూడా ఇలాంటి ఈ కువైట్ దేశాలకి విచ్చలవిడిగా మంచి భోజనం పెట్టేవారు. వారు సమృద్ధిగా తినేవాళ్ళం. ఇలా ఎలాగైతే నేను 90 కేజీలు పెరిగానో వీళ్ళు ఇశ్రాయేలీలు కూడా బక్క చిక్కిపోయిన వాళ్ళు, ఇలాగ తేగతోళ్ళ ఉన్నవాళ్ళు. ఐగుప్తు దేశంలో తిండి ఉండేది కాదండి. కఠినమైన పనులు, భారమైన పనులు, ఏ మోయలేని బండరాతి పనులు 10 మంది చేసేది ఒక్కడే చేసేవాడు. ఇలా పీనుగుల్లా ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు ఎలా అయిపోయారంటే ఇలా అయిపోయారు. ఎలాగా? సమృద్ధిగా తీయబడ్డారు. ఇప్పుడు దేవుడు కృప ఏంటంటే వాళ్ళ ప్రయాణం ఎలా ఉండేదంటే ఎక్కడ మేఘం ఆగితే అక్కడ వాళ్ళ ప్రయాణం ఆగాలి. మరలా దేవుని మందసం కదిలిన వెంటనే వాళ్ళు ప్రయాణం అవ్వాలి. ప్రారంభంలో వాళ్ళు తేలిగ్గా ఉండేవారు కాబట్టి చురుగ్గా లేచేవారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఎంత చెప్పలేం, అన్లిమిటెడ్ కదా. అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి ఎంతైనా ఉండొచ్చు వాళ్ళు. ఇది లేగలేక, ఇది వాళ్ళ కింద నుంచి పైకి లేగలేక యదవ జీవితం అక్కడే బాగుందిరా. ఎక్కడా? ఐగుప్తు దేశంలోనే బాగుంది. ఈ యదవ జీవితం ఎందుకు ఇక్కడ అని చెప్పి వాళ్ళల్లో వారు ఏం చేసుకున్నారండి? సనుక్కున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు సనుగొనడం ద్వారా వాళ్ళు ఏం పొందుకున్నారంటే శ్రమను పొందుకున్నారు. అంటే మన జీవితాల్లో ఏం ఉండకూడదు, సనుగులు ఉండకూడదు. సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా బోధించినప్పుడు, ఒకవేళ వాక్యము సూటిగా నేను గద్దిస్తున్నప్పుడు నాకే అని చెప్పేసి దాన్ని తీసుకునేవారిగా ఉండాలి. అందుకని మనకు కలిగి ఏముండాలంటే దీర్ఘశాంతము కలగాలి. గ్రేట్ అండర్స్టాండింగ్ అంటే విన్నదాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా దైవజనుల నోట్లోంచి వచ్చే ప్రతి మాటను మనం అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు మనకి దీర్ఘశాంతము దేవుడు దయచేస్తాడు. ఈ దీర్ఘశాంతం ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలాగ మార్చబడతారంటే గ్రేట్ అండర్స్టాండింగ్ అంటే అంతా నా మేలుకే, అంతా కూడా పాజిటివ్ మైండ్ అన్నమాట. పాజిటివ్ మైండ్ ఎప్పుడైతే వస్తుందో ప్రతిదీ కూడా, ఉదయకాలం మనం ధ్యానించాం కదా, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా ఏ మైండ్ సెట్తో ఉన్నాడండి? పాజిటివ్ మైండ్. అంతా నా మేలుకే, ఏదేమైనా సరే అంతా నా మంచికే. యోసేపు గారి గురించి దైవజనుడు జీవధార గారు చెప్పారు. వారు కూడా గోతులో వేసినప్పుడు ఆయన నా మంచికే అనుకున్నాడు. దేవుని స్తోత్రం. అమ్మి వేయబడినప్పుడు కూడా నా మంచికే అనుకున్నాడు. మీకు ఒక మాట చెబుతాను. సహోదరులు ఆయన మీద కష్టంగా ఉన్నారని తెలుసా తెలియదండి? యోసేపుకి అన్నలతో చెప్పినప్పుడు వారు ఏం చేశారు? హేళన చేశారు. ఇప్పుడు అన్నల దగ్గరికి ఆహారం ఏమన్నప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇది మంచిది. యోసేపు తన తండ్రితో ఏమన్నాడంటే ఇది మంచిది. మీకు చూపిస్తాను ఆ మాట. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఆ మాట మనకు కనబడతా ఉంటుంది. ఆదికాండం 39వ అధ్యాయం ఒక్క నిమిషం 37వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నేను వారి యొద్దకు పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో. ఎవరికి మంచిదట అంటే ఈయన పాజిటివ్ మైండ్, ఈయన దీర్ఘశాంతం కలిగిన వాడు యోసేపు దీర్ఘశాంతంతో ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని ఆయన ఏమనుకున్నాడంటే అది అతనికి మంచిది.
శత్రువులుగా భావిస్తున్న అన్నదమ్ములకు వెళ్ళడం ఆయన ఏమనుకున్నాడు? మంచిది. ఏ క్షణం వారు ఏం చేస్తారనే ఆలోచన ఇతనికి ఉన్నప్పుడు అతడు అది మంచిదని అనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజముగానే దేవుడు ఆయనకి ఏం చేశాడు? అది మంచిగా చేశాడు. ఇదే యాకోబు అడుగుతాడు, నీ అన్నల మీద కోపం ఉంచుకున్నానక వీళ్ళందరూ ఆశీర్వదించబడిన తర్వాత, యోసేపు దీవించబడిన తర్వాత, యాకోబు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత యాకోబు అంటాడు, అయ్యా నీ అన్నల మీద ఎలాంటి కోపం నువ్వు పెట్టుకోకు అని అంటే ఆయన అంటాడు, ఆనాడు నన్ను గోతిలో వేశారు కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ఈ విధంగా దీవించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యవనస్తులున్న మనం అందరము కూడా ఏం నేర్చుకోవాలంటే దీర్ఘశాంతం, అంటే పాజిటివ్ మైండ్. ఏ మైండ్ అండి? నెగిటివ్ మైండ్ రానివ్వకూడదు మన జీవితాల్లో. సాతానుడు ఎప్పుడూ కూడా నెగిటివ్ మైండ్నే రప్పిస్తూ ఉంటాడు. ఏ విషయమైనా సరే, నష్టం కలిగినా సరే. పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? క్రీస్తు నిమిత్తం ప్రతిదాన్ని నాకు ప్రయోజనకరమైన ప్రతిదాన్ని కూడా నేను నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. అంటే ప్రతిదాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? పాజిటివ్. రోమా ప్రభుత్వంలో ఆయన పౌరసత్వం కలిగిన వ్యక్తి, ఎక్కడికి వెళితే అక్కడ ఆయన వంగి దండాలు పెట్టాల్సిన వ్యక్తి, వారిని ఆయన జైల్లో వేస్తుంటే మంచిగా ఎంచుకున్నాడు. ఆయన క్రీస్తు కొరకు శ్రమ పడ్డానికి, లేకపోతే కరువుల్లో దేవుని స్తుతించడానికి, లేకపోతే ఎలాంటి శ్రమ వచ్చినా ఎలాంటి శోధన వచ్చినా ప్రభు సువార్త ప్రకటించడానికి ఆయన పాజిటివ్ మైండ్గా ఏర్పరచుకున్నాడు. అందుకని ఆయన వస్త్రపు చెంగు తాగుతుంటుంటే, ఆయన కచ్చీవు తాగుతుంటుంటే చచ్చిపోయిన వారు ఏమైపడ్డారండి? లేపపడ్డారు. ఈరోజు యవనస్తురాలా, మీరు ఏ మైండ్ సెట్తో ఉన్నారు? దీర్ఘశాంతముతో గనక మనం నివసించినప్పుడు, దీర్ఘశాంతంతో గనక మనం జీవించినప్పుడు, మనం మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే గ్రేట్ అండర్స్టాండింగ్. మనం అలా జీవించినప్పుడు పాజిటివ్ మైండ్ ఉంటేనే గ్రేట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ప్రతిదీ కూడా మనం ఆలోచించగలుగుతాం. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, త్వరపడో మాట చెప్పకుండా మన దీర్ఘశాంతం అనేది అనుస్తూ ఉంటుంది. ఒకవేళ వారి వైపు నుంచి కూడా ఆలోచించేలా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి అవతల వ్యక్తి గురించి ఆలోచించే వ్యక్తి ఎవరున్నారు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం ఉంది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఎదుటి వ్యక్తిని ఆలోచించగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారండి ఈ రోజుల్లో? నేను మాత్రమే అనేది ఈ రోజుల్లో ఏమవుతుంది? ఎక్కడ ఏదన్నా బిర్యానీ ప్యాకెట్ దొరుకుతుంది అనుకోండి, ఫస్ట్ ఏమనుకుంటాడు? నేను తినాలి అంటే అనే దగ్గర మనం అందరం కూడా ఏమైపోతున్నాం? ఆగిపోతున్నాం. ఎప్పుడైతే ఈ పాజిటివ్ మైండ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తామో, అవతల వ్యక్తి వైపులోనికి వెళ్ళి మనము ఆలోచించగలుగుతాం. దేవుని స్తోత్రం. అది దేని వల్ల వస్తుందంటే దీర్ఘశాంతం ద్వారా. రెండవది, ఆయన న్యాయాన్ని మనం ఒప్పింపచేసేవారిగా ఉంటాం. ఏం చేస్తామండి? న్యాయాన్ని ఒప్పింపచేసేవారిగా ఉంటాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యవనస్తులకి శ్రేష్ఠులుగా మార్చబడాలంటే మనకేం కావాలంటే దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మొట్టమొదటి పాజిటివ్ మైండ్, గ్రేట్ అండర్స్టాండింగ్, ఈ మహావివేకి, ఇవన్నీ కూడా దేవుడు మనకి దయచేస్తాడు. రెండవది ఏంటంటే న్యాయాధిపతిని మనం ఏం చేస్తామండి? ఒప్పింపజేస్తామంట. ఏదుంటే? దీర్ఘశాంతం ఉంటే ఆ కఠినాత్ముడైన న్యాయాధిపతిని కూడా మనం ఏం చేయగలుగుతామంటే ఒప్పింపజేస్తాం. మనందరికీ బాగా తెలుసు, ఒక పేద విధవరాలు నాకును నా ప్రతివానికి న్యాయము తీర్చమని ఒక అధిపతి దగ్గరికి వెళ్ళిందంట. ఆ అధిపతి ఎలాంటి వ్యక్తి? దేవునికి కానీ మనుషులు కానీ లక్ష్య పెట్టని వాడిగా ఉన్నాడంట. ఎలాంటి వ్యక్తి అంటండి? దేవునికి భయపడిన వాడుగాను, మనుషులను లక్ష్య పెట్టిన వాడుగా ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట. ఆమె చేసేది ఏమీ లేదు. ఉదయం వెళ్ళి కనబడేది, సాయంత్రం వెళ్ళి కనబడేది, మధ్యాహ్నం వెళ్ళి కనబడేది, వెళ్ళి ఆయనకి వందనాలు చెప్పొచ్చేసి దీర్ఘశాంతం. ఏం మాట్లాడాల, ఏమి పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఏమీ చేయలే, పెద్దవి ఏమీ కూడా ఆమె మాట్లాడాల. కేవలం వెళ్ళి ప్రెజెన్స్ అంతే. ఆయనకి వెళ్ళి కనబడేది. ఇలా రోజు గడిచి కొద్ది ఆ కఠినాత్ముడ న్యాయాధిపతికి ఏమనిపించిందంటే, ఈమెవరో నన్ను తొందర పెట్టుచున్నది కాబట్టి ఈమెకు నేను న్యాయము తీరుస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఈరోజు మనము కూడా యవనస్తులుగా ఉన్న మనము ఏం కలిగి ఉండాలి? దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం ఏం నేర్పిస్తుందంటే న్యాయాధిపతిని సహితం ఒప్పించే జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కఠినాత్ముల చేత కూడా కన్నీళ్లు పెట్టిస్తుందండి. కఠినాత్ముల చేత కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది. మీ అందరికీ తెలుసో తెలీదో కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక సైకో కిల్లర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఆ కిల్లింగ్ అంతా కూడా గ్రీన్ రివర్ కిల్లర్ అని పేరు ఆయనకి. ఆయన పేరు గ్యారీ రిక్వర్డ్. యూట్యూబ్లో మీకు తగులుతూ ఉంటుంది. అతడు బాల్య దినములో వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఆయన ఎలా పెరిగాడంటే ఆ తల్లిదండ్రులు చేసిన క్రియలకు వాళ్ళు చూపిన ప్రేమకు ఇతడు కఠినాత్ముడుగా తయారయ్యాడు. ఇతడు పెద్దవాడైన తర్వాత రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు అనేక మందిని తీసుకువెళ్ళి చంపేయడం మొదలుపెట్టాడు. ఈయన చక్కగా ఉద్యోగం చేసుకునేవాడు. ఆ ఉద్యోగం అయిన తర్వాత వెళుతున్నప్పుడు ఆయనకు కనబడిన అమ్మాయిలను తీసుకువెళ్ళి దారుణంగా చంపేసి వారిని గ్రీన్ రివర్ వ్యాలీలో కలిపేసేవాడు. వాళ్ళకి రకరకాలుగా పోలీసులకి ఒక 10 ఏళ్ళ పాటు ఏమి జరుగుతుందనేది అర్థం కాకుండా చేశాడు. ఆఖరికి మరి కొన్ని ప్రభుత్వాలు ఆయన్ని పట్టుకుని జైల్లో పెట్టిన తర్వాత వారు ఎవరైతే పోగొట్టుకున్నారో వారి పిల్లల తల్లిదండ్రులని పిలిచి ఇతనితో ఏమన్నా మీరు మాట్లాడాలని అనుకుంటున్నారా, ఇతను ఏమన్నా మీరు అడగాలని అనుకుంటున్నారా అని అడిగితే ఒక్కొక్క తల్లిదండ్రులు వచ్చి నా కుమార్తెను ఎందుకు చంపావు అని అడిగితే దానికి ఆయన సంజాయిషి చెప్పడం బదులు కఠినాత్మంగా నీ కుమార్తెను ఎలా చంపాను అని వాళ్ళ హేళన చేయడం, వాళ్ళని ఇబ్బందికరంగా అంటే గాయపడిన హృదయాన్ని మరిగా గాయపరచడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆఖరణ రూట్ అనే ఒక వ్యక్తి నిలబడి ఆయన అంటాడు, నిన్ను నేను అవమానపరచడానికి కానీ నిన్ను నేను తిట్టడానికి కానీ తిట్టడం వలన కూడా నాకు ఎలాంటి ఉపయోగం నాకు లేదు. నా దేవుడు ఒకటే నేర్పించాడు, క్షమించమన్నాడు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నాకు ఒకటే నేర్పించాడు, ఇతరులను క్షమించమన్నాడు. ఆయన సిలువలో ఉండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని సెలవిచ్చాడు. కాబట్టి నా తండ్రి చేసినట్లుగా నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను అన్నప్పుడు అప్పుడు దాకా హేళనగా మాట్లాడిన వ్యక్తి, అప్పుడు దాకా రకరకాల హేయక్రియలు చేస్తూ వాళ్ళని ఏడిపించిన వ్యక్తి కళ్ళంట కన్నీళ్లు పెట్టుకున్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎలా కారణం? ఆయన చూపించిన పేషెన్స్, దీర్ఘశాంతము. గుండెలో బాధ ఉండదా, గుండెలో వేదన ఉండదా, గుండెలో శోకం ఉండదా? కానీ అదంతా కూడా పక్కన పెట్టేసి ఎవరిని ఆయన చూపించాడంటే యేసుక్రీస్తును చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన యవనస్తురాలా, మీరు కూడా బయటకు వెళ్తున్నప్పుడు, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు, మీరు కూడా ఇతరులతో వెళ్తున్నప్పుడు ఇదిగో దేవుని బిడ్డ వస్తున్నాడయ్యా, దేవుని నమ్ముకున్న తర్వాత ఇతడు ఆయన యేసు ప్రభును వారిలోంచి కనబరుస్తున్నాడు, ఇతరులకు పరిచయం చేస్తున్నాడు అన్న ప్రాధానంలోనికి అన్న విధానంలోనికి మనం ఏం చేయాలని నడవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా దీర్ఘశాంతమును కనుక కలిగి ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే శ్రేష్ఠులుగా మార్చబడతారు. రెండవది, మనసును స్వాధీనపరుచుకున్న వారు శ్రేష్ఠులు అవుతారు. ఇందాక చదువుకున్న సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలోనే అక్కడ మాట కనబడతా ఉంటుందండి. దీర్ఘశాంతము కలిగిన వారు పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మన హృదయాలు, యవనస్తులైన వారు హృదయాలు ఎలాంటివంటే, హృదయం అంటేనే ఒక కోతి లాంటిదండి. హృదయం అంటేనే ఇక్కడ చాలామంది ఇక్కడే ఉన్నారు కానీ చాలామంది ఆబ్సెంట్లో ఉన్నారు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ అంటే ఏమీ లేదు. నేను ఇందాడ పేద విధవరాల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆ విధవరాల దగ్గర ఆగిపోతారు కొంతమంది. ఇందాడ ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళాను అనుకో, ఇస్రాయేల్ దగ్గర ఆగిపోతారు. నాకు తెలిసి ఇందాడ నేను కువైట్ దేశం వెళ్ళాను అన్నాను కదా, అక్కడ ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని స్తోత్రం. మనకి టికెట్ ఖర్చు లేకుండా, వీసా ఖర్చు లేకుండా దేశాలన్నీ తిరిగే శక్తి ఈ మైండ్కి మాత్రమే ఉంది, మనసుకి. అందుకనే ఈ హృదయము, ఈ బుద్ధి దేనికి పోల్చబడ్డదంటే కోతికి పోల్చబడ్డదండి. ఈ కోతి ఒక స్టాండర్డ్గా చోట ఉండదు. ఆ చెట్టు మీద కాసేపు, ఈ చెట్టు మీద కాసేపు, ఆ చెట్టు మీద కాసేపు అంటే గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఈ హృదయము కోతికి, ఈ మనసును స్వాధీనపరచుకోవడం అనేది చాలా కష్టతరం.
ఈ మనసుని స్వాధీనపరుచుకోవడం అనేది చాలా కష్టతరం. యవనస్తులు, ప్రాముఖ్యంగా యవనస్తులు, మనకి ఉదయాన్నే లేచిన వెంటనే ఈరోజు ఒక 1 అవర్ స్టడీ చేయాలని అనుకుంటారా లేదండి? నేను కూడా అనుకునేవాడిని. ఇంటర్మీడియట్లో ఏమైనా సరే ఈరోజు ఒక సబ్జెక్ట్ క్లియర్ చేసేయాలి అంతే అని అనుకునేవాడిని, తీసేవాడిని. కాసేపటికి ఏదో ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన దగ్గర ఆగిపోయేవాడిని. బీటెక్లో కూడా మరి ఇంటర్ అయితే ఒక 6 నెలలు చదివితే సరిపోద్దులే అని ఏదో ఇంటర్కి ఎంటేసాను. బీటెక్ వచ్చేసరికి మనం ఏమైనా సరే ఫోకస్ చేయాలి, మంచి జాబ్ కొట్టాలి, ఫోకస్ చేయాలి, మంచి జాబ్ కొట్టాలని ప్రయత్నించడానికి కూర్చునేవాడిని. ఎవరొకరు ఫోన్ చేసేవారు, అక్కడతో మైండ్ డైవర్ట్ అయిపోయేది. ఇలా ఎప్పుడు దాకా వచ్చిందంటే రేపొద్దున సెమిస్టర్ అనగా ఈరోజు ప్రారంభంలో ఎలా ఉండేదంటే ఒక 2 వారాలు ఒక యూనిట్ లేకపోతే ఒక సబ్జెక్ట్ లేపేద్దామని అనుకునే వ్యక్తికి గంటలో ఒక యూనిట్, మళ్ళీ ఇంకా దగ్గరికి వచ్చేసరికి 10 నిమిషాల్లో ఒక యూనిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి పాస్ అయ్యాను, కానీ ఎప్పుడో ఫెయిల్ అయిపోవాలి. అలా 10 నిమిషాలకు యూనిట్ చదివిన రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో. దేవుని స్తోత్రం. మనసు స్వాధీనపరుచుకోనలేం. చాలామంది ఈ మనసు ఏమైపోద్దంటే అటు ఇటు, కాసేపు పోలీస్ అంటాడు, కాసేపు సాఫ్ట్వేర్ అంటాడు, కాసేపు ఐఏఎస్ అంటాడు, కాసేపు నేను ఎక్కడికి వెళ్ళను ఫార్మర్ చేసుకుంటాను అంటాడు, కాసేపు ఇవన్నీ కాదు అబ్రాడ్ వెళ్ళిపోవాలని అంటాడు. కానీ మనసును ఎవరు స్వాధీనపరుచుకోరు, అక్కడే ఉండిపోతారు. అందుకనే ఈ వాక్య జ్ఞానం ఏం నేర్పుతుందంటే మన గురిని మనం డిసైడ్ చేస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఏం చేయాలనుకున్నామో దాన్ని ఫోకస్ చేసేలాగా ఈ వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమన్నానంటే పట్టణమును పట్టుకొని వానికంటే, ఎవరినంటండి? పట్టణము. ఈ లోకంలో మనం పట్టణం అంతా జయించిన వానికంటే మనస్సును స్వాధీనపరుచుకోవడం. ఒక పట్టణము ఎంత దూరం ఉంటుంది? ఈ విజయవాడ ప్రాంతము రమారమి 30 కిలోమీటర్ల పరిధిలో ఉండొచ్చు నాకు తెలిసి. ఓ 30-50 కిలోమీటర్ల పరిధిలో ఈ విజయవాడ ప్రాంతం ఉండొచ్చు. ఈ విజయవాడ ప్రాంతాన్ని ఒక 1000 మందో 2000 మందితో నేను వచ్చి ఈ పట్టణాన్ని అంతటినీ కూడా నా గుప్పెట్లో నేను పెట్టుకోగలను, కానీ నా మనసును నేనేం చేసుకోలేనంట? స్వాధీనపరుచుకోలేనంట. నా మనసును నేను స్వాధీనపరుచుకుంటే గనక నేనేం చేస్తానంటే శ్రేష్ఠుడిగా మార్చబడతాను. దేవుని స్తోత్రం. ప్రియమైన యవనస్తురాలా, చిన్నబిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మన మనస్సును స్వాధీనపరచుకోవడం మనం ఈ రోజుని చేంజ్ చేసుకోవాలని నేర్చుకోవాలి. ఇదేం అంత ఈజీ కాదండి, చాలా తేలికైంది కాదు. మనం ఇప్పుడు నుంచే స్టెప్ బై స్టెప్ మనం ఏం చేసుకోవాలి? స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే భక్తులే త్రొట్టిల్లిపోయారు. పెద్ద భక్తులే వాళ్ళు పడిపోయిన స్థితులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఎవ్వరూ కూడా పరిశుద్ధులు కాలేరు. ఒక దేవుణ్ణి బట్టే మనం అందరం కూడా ఏం చేయబడతామంటే పరిశుద్ధులు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది పాపం అని తెలుసుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టి మనసును స్వాధీనపరచుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ మనసుల్లో కొన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. నేను రెఫరెన్స్లు ఇస్తాను, టైం అయిపోయింది. నమ్మకమైన మనసు, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ నమ్మకమైన మనసు కలిగిన వారంట. ఎలాంటి మనసు అంటండి? నమ్మకమైన మనసు. యవనస్తురాలా, మరి మీ సేవకురాండ్లకు నమ్మకంగా మీరు పని చేస్తే మంచిదే. ఒకవేళ పని చేయకపోతుంటే గనక అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఈ పరిచర్యలో అటు ఇటు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి. ఆ లోపాలు మనం సరిచేసే వ్యక్తులుగా ఉండాలి, కానీ మనం అక్కడిక్కడ చెప్పేవారిగా ఉండకూడదు. ఇది సంఘంలోనే కాదు, నీ కుటుంబంలో అవ్వచ్చు, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేకపోతే నీ తోటి స్నేహితులతో కావచ్చు. ఎక్కడైనా సరే నమ్మకమైన మనస్సు కలిగి మనము జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది చిత్తానుసారమైన మనస్సు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అక్కడ దావీదు దేవుని చిత్తానుసారుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి మనసు అంటండి? అంటే దేవుని చిత్తం ఏదో అది మనం తెలుసుకునే వారి వలె ఉండాలి. ఈ మనసును ఎప్పుడు కూడా మనం దేనికి ప్రేరేపించాలంటే, ప్రభువా నీ చిత్తం ఏంటి, నా పట్ల నీకున్న తలంపులేంటి, నా పట్ల నీకున్న ఆలోచనలేంటి, నువ్వు తెలుసుకోమని ప్రభుని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం,
హల్లెలూయా. అందుకని దావీదు కీర్తనలో చాలాసార్లు అంటూ ఉంటాడు ఏంటంటే, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నీ తలంపులు ఎంత దొడ్డమైనవి, ఎంత మంచివి ప్రభా. ఎందుకని ఆ మాట అంటాడంటే, ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకునే వ్యక్తి నేరుగా ఎక్కడ తీసుకువెళ్ళిపోయాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. అందుకని దావీదు చిత్తానుసారుడుగా ఉన్నాడు. అలాంటి మనసును మనం దేవుడు దయచేయును గాక. అలాగే మూడవది నలిగిన మనసు. ఏ మనసు అంటే నలిగిన మనసు. కీర్తనలు 34:18 కనబడుతుంది నలిగిన మనసు. ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ 2024 సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా మనం ఏమైనా పనులు చేసామేమో వాటిని నలగొట్టుకుని ఈ 2025 సంవత్సరంలో విరిగి నలిగిన మనసుతో దేవుని యొద్దకు మనము రావాలి. నాలుగవది వినయమైన మనసు. ఫిలిప్పీల పత్రిక 2:3 చూస్తే వినయమైన మనసు అంటే ఏది చెబితే సేవకుడు అది వినే మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినయముతో అంటే ఇంకొక మాట చెప్పబడింది, మరి విజయానికి ముందు ఏముంటుందంటే వినయం, నాశనానికి ముందు గర్వం. అంటే మనం విజయం పొందుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే వినయం కలిగి ఉండాలి. ఐదవది ప్రభునందు ఏక మనస్సు. ఏంటండి, ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. మీరందరూ కూడా దేవుని పట్ల ఏక మనసు కలిగి ఉండాలి. ఒకళ్ళు బాగా పాడారనంటే అప్రిషియేట్ చేసే వ్యక్తులుగా ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి పాడలేదనుకోండి, సరిగ్గా పాడలేదు, అతన్ని ప్రోత్సహించే వ్యక్తిలో ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి ప్రార్థన సరిగ్గా చేయడం రావట్లేదనుకో, మీరందరూ కలిసి ఆ వ్యక్తికి ప్రార్థన చేయడం నేర్పించాలి. అంతేగాని నీకు రాదు చేత కాదని వెనక్కి లాగేసే వ్యక్తిగా ఉండకూడదు. అందరం కలిసి ఏకత్వంలోనికి వెళ్ళాలి. మనం అందరం ఏ తత్వంలోనికి వెళ్ళాలండి? ఏకత్వం, ఒకటే మనసు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఆలోచనలో ఉండాలి. సేవకుడు ఒక కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు అందరూ చేతులు దాని మీద ఉండాలి. ఒక కార్యక్రమం విజయవంతం చేయడానికి మన శ్రమ, మన ద్రవ్యము, మన ఆలోచనలు ప్రతి దాన్ని కూడా సేవకుడి మీద, సేవను బట్టి మనం ఏం చేయాలంటే ఏక మనసుతో ప్రభువునందు ఏక మనసు కలిగి మనము జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది 2 విషయాలు. మొదటిది దీర్ఘశాంతం ఉంటే శ్రేష్ఠులుగా మార్చబడతారు. రెండవది మనసును స్వాధీనపరుచుకుంటే మనం ఏం చేయబడతామంటే శ్రేష్ఠులుగా మార్చబడతాం. ఆఖరిది యథార్థముగా ప్రవర్తించిన వాడు శ్రేష్ఠుడిగా మార్చబడతాడు. సామెతల గ్రంథం 19:1. సామెతల గ్రంథం 19:1. బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాడంటండి? దరిద్రుడైన యథార్థముగా ప్రవర్తించువాడు. యథార్థముగా ప్రవర్తించువాడు ఏం చేయబడతాడంట? శ్రేష్ఠుడు అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యథార్థత కనుక మన జీవితాల్లో ఉంటే ఏమేం చేస్తామో వాటిని కూడా రాసుకోండి, టైం అయిపోతుంది. సామెతల గ్రంథం 2:7 యథార్థత కనుక మన జీవితాల్లో ఉంటే వర్ధిల్లింప చేస్తాడు దేవుడు. మనల్ని ఏం చేస్తాడండి? వర్ధిల్లింప చేస్తాడు. సామెతల గ్రంథం 2:7 అక్కడ యథార్థవంతులు ఆయన ఏం చేస్తాడు? వర్ధింప చేసును. అలాగే యథార్థవంతులు గనక యథార్థతో కనుక జీవిస్తే గనక లోపము లేని దేశంలో దేవుడు మనల్ని ప్రవేశపెడతాడంట. సామెతల గ్రంథం 2:21 ఎలాంటి దేశం అంటండి? లోపం లేని దేశం. లోపం లేనిది అంటే దాంట్లో కూడా ఎక్కడ కూడా ఇలా ఉంటే బాగుండు అనేది ఏది కూడా ఉండదంట. అంతా కూడా సౌందర్యంగా, అంతా కూడా సుందరంగా, రెండో రాకడలో ఆయన దేశము బంగారపు రోడ్లు, బంగారంతో భవనాలు ఏర్పరచబడినట్టుగా ఏ లోపం లేనిదిగా అలాంటి దేశాల్లో యథార్థవంతులకు చోటిస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవది యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడంట. యథార్థవంతులకు ఆయన ఏం చేస్తాడంటండి? తోడుగా. సామెతల గ్రంథం 3:32 ఆ మాటలు కనబడుతూ ఉంటాయి. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. నాలుగవది యథార్థవంతులకు యెహోవా ఏర్పాటు చేస్తాడంట ఆశ్రయ దుర్గాలు. ఏం చేస్తాడంటండి? ఆశ్రయ దుర్గాలు దేవుడే ఏర్పాటు చేస్తాడు. యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో దేవుడు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడండి. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 15:19 ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో యథార్థతతో ఎవరున్నారు?
బైబిల్ గ్రంథంలో యథార్థత ఎవరైతే జీవించారో కొంతమందిని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తాను. మరి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే కనుక అక్కడ హిజ్కియా కనపడుతున్నాడు. ఇంకా మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే కనుక 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనంలో ఆయన యథార్థంగా ఎలా జీవించాడని ఒక ప్రణాళిక రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ప్రభువా నేను యథార్థంగా నేను ఎట్లా నిన్ను స్తుతించానో, ఎలా నీ వద్దకు వచ్చానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, హిజ్కియా ఆయనకి మరణకరమైన దినం వచ్చింది. ఆయన పరిపాలన చేస్తుండగా ఆయన దగ్గరికి ప్రవక్త వచ్చి, ఇదిగో నేను నువ్వు చనిపోతున్నావు, నువ్వు వెంటనే నువ్వు తట్టబుట్ట సర్దేయని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే హిజ్కియా ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అక్కడికి ఎక్కడికి పరిగెట్టలేదండి. తన ముఖము గోడ వైపు తిప్పుకుని, ప్రభువా నేను యథార్థ హృదయముతో ఎట్లు నీ సన్నిధిలో గడిపితినో అన్నాడు. ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు 29, 20 అధ్యాయం కనుక చూస్తే ఆయన ఉదయకాలమే లేచంట. ఎప్పుడు లేచాడంటండి? ఉదయకాలమే లేచి దేవుని సన్నిధికి వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. వేకువనే. ఎంతమంది ఇక్కడ వేకుని లేస్తారు? మనకి ఎర్లీ మార్నింగ్ 9 అండి. దేవుని స్తోత్రం. ఒక అతన్ని అడిగాను, బాబు ఎన్నింటికి ఎర్లీగా లేస్తామంటే, అయ్యగారు 10 లేచిపోతాను అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఎర్లీ మార్నింగ్ ఎంత అండి ఆయనకి? 10 అంట. వాళ్ళ ఇంట్లో సిస్టమ్ ఏంటంటేనంట, నిద్ర తీరిపోయేదాకా లేపరంట ఆయన. ఎంత అదృష్టవంతుడు ఆయన! నిద్ర తీరేదాకా లేపడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి పరిచారకుడే, చక్కగా మీడియా ఆపరేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఏమంటాడంటే ఎర్లీ మార్నింగ్ 10. మన స్త్రీల క్రిస్మస్ జరిగిందండి. కెమెరా పెట్టాలి నాన్న, నువ్వు పెందలకాడే వచ్చే అన్నారు. అయ్యగారు ఫోన్ చేయండి అన్నాడు. ఫోన్ చేయమంటే చేశాను నేను. వాళ్ళ అమ్మగారు ఎత్తారు, బాబు మా అబ్బాయి 10 దాకా లెగడండి అని అన్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత అడిగితే మా ఇంట్లో 10 అయితేనే కానీ నాకు తెల్లారదండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అలాంటి వ్యక్తిగా లేడండి హిజ్కియా. పెందలకాడే దేవుని మందిరానికి వెళ్ళాడంట. హేయమైన క్రియలు చేయబడిన ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా బయట తీసివేశాడంట. అంటే ఆయన హృదయంలో ఏవైతే దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయో వాటిలన్నీ తీసివేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు హిజ్కియా. అందుకని ఆయన గురించి ఏం చెప్పబడ్డదంటే యథార్థముగా జీవించాడు. యథార్థముగా జీవించాడని ఎప్పుడైతే ఆయన అన్నాడో, దేవుడికి ఆయనకి మిగిలి ఉన్న ఆయుష్ అంటే ప్రత్యేకంగా ఏమి ఇవ్వబడలేదు. అర్ధకాలంలో వెళ్ళాల్సిన వ్యక్తికి సంపూర్ణం చేశాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, ప్రతి వ్యక్తికి మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పెక్ట్ డేట్ అనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. ఒకవేళ దేవుని మనల్ని పరీక్షించాలని అనుకున్నా, లేకపోతే దేవుడు మనం చేసిన తప్పులను బట్టి మధ్యలో శిక్షించాలనుకున్నా, ఆ ఎక్స్పెక్ట్ డేట్ని దేవుడు ఏం చేస్తాడంటే కట్ చేస్తూ ఉంటాడు. హిజ్కియాని కూడా అలాగే ప్రయోగించాలని దేవుడు చూశాడు. అప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ డేట్ని మధ్యలో కట్ చేయాలని అనుకుంటే, ఇతడు ఆయన యథార్థతను కాపాడుకున్నాడు. అయ్యా మొన్నే నిన్ను స్తుతించదు కదా, నేను బ్రతుకుంటే నా కుమారులతో చెప్తానయ్యా నీవు నాకు ఈ కృపనిచ్చావని ఆయన వేడుకున్నప్పుడు మిగిలి ఉన్న ఆయుష్ను దేవుడు ఆయనకి దయచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి అతడు ఏమైపోయాడంటే మరి శ్రేష్ఠుడిగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి 2వ వ్యక్తిని మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఇతడు కూడా ఎలా కనబడుతున్నాడంటే యథార్థవంతుడు. ఈ మాట చెప్తుంది ఒక భక్తుడు కాదండి, సాక్షాత్తు దేవుడే అంటున్నాడు. యథార్థవంతుడైన యోబు భక్తుడు కింద ఉన్నాడు చూసావా అని సాతానుడితో దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు గారు కూడా యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి యథార్థముగా ఏ లోపము కూడా లేకుండా దేవుని సన్నిధిలో ఆయనకి శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆయన గోపుకోవడానికి కూడా గోరులు లేకపోయినా తన భార్య వచ్చి ఇంకా దేవుడా అంటావు ఎందుకయ్యా, ఆయన ఏదో ఒక తిట్టు చచ్చిపోను అని అంటే అప్పుడు ఆయన అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడద్దు. తన స్నేహితులు వచ్చి హేళన చేస్తే ఆయన ఒక్క మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు ఒక్క నిమిషం ఆగండి అయ్యా, ఒక్క నిమిషం, నా దేవుని గురించి నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడదురుగానని ఆయన అంటాడండి. వాళ్ళ నోరులను ఆపాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి యోబు భక్తుడు యథార్థవంతుడిగా జీవించాడు కాబట్టి ఆయన శ్రేష్ఠుడిగా మనకి కనబడుతున్నాడు. ఆఖరి వ్యక్తిని నేను చూపించి నేను ముగిస్తాను. మరి రూతు గ్రంథం 3వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుందండి. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ స్త్రీలలో రూతు ప్రత్యేకమైన స్త్రీ. ఈమె మోయాబి కుటుంబానికి చెందింది. ఆమె గురించి బోయాజ్ ఏమంటున్నాడంటే, అమ్మ నీ మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పుడు ప్రవర్తన మరీ ఎక్కువగా ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నీ సత్ప్రవక్తను మునుపటి కంటే ఇప్పుడు మరీ ఎక్కువగా ఉందని. ఎందుకని అన్నాడంటే మోయాబీలో ఒక శపితమైన జనాంగం నుంచి వచ్చిన ఒక మోయాబీరాలైన రూతు ఇప్పుడు ఎలాగుందంటే పరివర్తనది, యథార్థతతో జీవిస్తుంది. ఆయన ఒక మాట అన్నాడు, ఈ పొలంలోనే ఉండు, నువ్వు ఈ పొలంలో తప్ప వేరేది ఎక్కడికి కూడా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నేను ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. యవనుల చెంతకే కానీ అధికారుల చెంతకే కానీ ఎక్కడికి మీరు వెళ్ళొద్దు, ఇక్కడే వీరి ఎదుటే నా కాపర్ల దగ్గరే నువ్వు ఉన్నాను అన్నప్పుడు బోయాజు ఏదైతే చెప్పాడో అదే రూతు చేసింది. రూతు ఎప్పుడైతే ఆ ప్రవర్తన అంతా కూడా సరి చేసుకుందో, ఎప్పుడైతే ఆ ప్రవక్తను బోయాజు కనిపెడతా ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, నీ మునుపటి ప్రవక్తన కంటే నీ సత్ప్రవక్తను మరీ ఎక్కువగా, అంటే యథార్థమైన జీవితం ఆమె బ్రతికింది కాబట్టి నీ పాత రోత జీవితం నాకు అవసరం లేదు, నువ్వు గతంలో ఎలాగ హీనంగా బ్రతికావో నాకు అవసరం లేదు. నాకు తెలిసిన దగ్గర నుంచి, నేను తెలుసుకున్న దగ్గర నుంచి నువ్వు పరిశుద్ధంగా జీవించావు, పరిపూర్ణంగా జీవించావు కాబట్టి నువ్వు అనుకున్నట్లుగా నేను చేస్తాను. నేరుగా ఆమె ఎక్కడ చేర్చబడ్డదంటే మరి దేవుని వంశవాళిలోకి శ్రేష్ఠురాలు కాదండి, శ్రేష్ఠురాలుగా ఎంచబడ్డది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం యథార్థముగా జీవించినప్పుడు శ్రేష్ఠుల్లోనికి వెళతాం. ఇంకా ఒకవేళ కనుక మనము యథార్థంగా జీవించకుండా ఈ యథార్థతను కనుక మనం పక్కన పెడుతున్నామేమో. యథార్థత అంటే ఏంటో తెలుసా మీకు? పరిశుద్ధతను కలిగి ఉండడమే. ఈ పరిశుద్ధత భయం ఎవరిలో ఉంటుందో వారు తప్పులు చేయరు, యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తప్పు ఎప్పుడు చేస్తాం? మనల్ని ఎవరో చూడట్లేదని, మన పైన ఎవరు అధికారం లేరని మనం దాక్కుని ఉన్నామని చెప్పి మనం ఏం చేస్తామండి? తప్పులు చేస్తాం. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలోను నాలోను ఉన్నాడని తెలిసినప్పుడు పాపం నుంచి మనం ఏమైపోతామంటే పారిపోతాం. దేవుని స్తోత్రం. ఎలాంటి అక్కడ మోసకరమైనది, ఎలాంటి పాప సహితమైనది ఉన్నా అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తీసుకొచ్చేస్తూ ఉంటాడు. అందుకని మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. మరి అక్కడ ఏమనంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. అంటే శ్రేష్ఠుడు అవ్వాలంటే యథార్థంగా ప్రవర్తించాలి. ఈ యథార్థత అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ. మీకు ఇంకా స్పష్టంగా చెప్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే గనక, అతడు బుద్ధి వచ్చినప్పుడు, ఎవరితడు? తప్పుపోయిన కుమారుడికి అప్పుడు దాకా తెలియదండి తండ్రి ఇంట్లో మరి అనేక మంది పనివారు ఉన్నారని, అనేక మంది ఆహారం ఉంటుందని, అనేక మంది ఉంటారని తెలీదా అంటే అప్పుడు తెలుసు, ప్రారంభంలోనూ తెలుసు, మరి ఆయన పోగొట్టుకున్నప్పుడు తెలుసు. కానీ ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి అంటే పరిశుద్ధత అంటే యథార్థముగా జీవించడం. ఇది ఎప్పుడైతే మనం పరిశుద్ధతను కలిగి ఉంటామో, ఈ పరిశుద్ధత యథార్థత మనలో ఉంటుందో దేవుడు మనం శ్రేష్ఠులుగా ఎంచబడతాడు. ఈ శ్రేష్ఠులుగా మనం ఎంచబడినప్పుడు మనమందరము కూడా పరిశుద్ధతను అలంకరించుకునబడిన వారు వలె అరుణోదయ గర్భములోంచి ఉద్భవించిన సూర్యుడు ఎలాగ ప్రకాశిస్తాడో, రేపొద్దున రెండో రాకడలో మనం ఎత్తబడినప్పుడు యవనస్తులు కూడా అలాగ ప్రకాశించబడతారని దేవుని వాక్యం ఆయన బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు మనం శ్రేష్ఠులుగా మార్చబడాలంటే, మొదటిది జ్ఞానం కలిగి ఉండాలి, రెండవది దీర్ఘశాంతం కలిగి ఉండాలి, మూడవది మనసును స్వాధీనపరచుకోవాలి, నాలుగవది యథార్థముగా అంటే పరిశుద్ధతను మనము సంపాదించుకోవాలి. ఈ పరిశుద్ధతను ఎప్పుడైతే సంపాదించుకుంటామో, తప్పిపోయిన కుమారుడు పడిపోయిన మరలా పరిశుద్ధతను బుద్ధి తెచ్చుకున్నప్పుడు మరలా తన తండ్రి వద్దకు ఆయన చేర్చబడ్డాడు. మనం కూడా అలా చేర్చబడిన వ్యక్తులుగా ఉండాలని, అలాగ మనమందరం కూడా బుద్ధి తెచ్చుకున్న వ్యక్తులుగా యథార్థముగా జీవించాలని మనవి చేసుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.